నమస్తే, నేను ప్రియా. పృథ్వీ న్యూస్ కి స్వాగతం. భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సంక్షేమ బోర్డు రాష్ట్ర కార్యాలయం ముందు సిఐటియు ధర్నా నిర్వహించడం జరిగింది. ధర్నాకు ముఖ్య అతిథిగా తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వంగూరు రాములు పాల్గొని మాట్లాడుతూ వెల్ఫేర్ బోర్డు నిధులు ప్రభుత్వం దొడ్డిదారిన మళ్లిస్తుందన్నారు. ఇన్సూరెన్స్ కంపెనీల పేరుతోనే 346 కోట్ల రూపాయలు దారి మళ్లించారు. సిఎస్సి హెల్త్ చెకప్ల పేరుతో 750 కోట్ల రూపాయలు సిఎస్సి కంపెనీకి మళ్లించారు. ఈ నిధులు కార్మికులకే ఖర్చు చేయాలి అన్నారు. ఇన్సూరెన్స్ కంపెనీలకు డెత్ క్లైమ్లు, యాక్సిడెంటల్, నార్మల్ డెత్ క్లైమ్లు ఇన్సూరెన్స్ కంపెనీ 346 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ కంపెనీకి మళ్లించారు. ఈ సంవత్సరం 150 కోట్ల ఇన్సూరెన్స్ కంపెనీలు ఖర్చు చేశారు. 200 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ కంపెనీలు మింగేశాయి. ఈ విధంగా కార్మికుల డబ్బును దోచుకోపోవడం, కార్మికుల సమస్యలపై పనిచేయకపోవడం చాలా బాధాకరమని అన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కారం చేయకపోతే ఈ సమస్యపై పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కుమార్, భవన నిర్మాణ కార్మిక సంఘం హైదరాబాద్ జిల్లా కార్యదర్శి రాజు, మల్లేష్, వెంకన్న, సత్యనారాయణ, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. మాట్లాడనా? నా పేరు వంగూరు రాములు, తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర ధర్నాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున జిల్లా కేంద్రాల్లో ప్రదర్శనలు, ర్యాలీలు కూడా నిర్వహిస్తున్నారు. ప్రధానంగా వెల్ఫేర్ బోర్డు నిధులు ఇలా ప్రభుత్వం, కార్మిక శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే దొడ్డిదారిన దారి మళ్లిస్తున్నారు. ఇలా ఇన్సూరెన్స్ కంపెనీల పేరుతోనే 346 కోట్ల రూపాయలు ఇలా దారి మళ్లించారు. అట్లాగే సిఎస్సి హెల్త్ టెస్ట్ల పేరుతోనే 750 కోట్ల రూపాయలు సిఎస్సి సంస్థకి మళ్లించారు. కార్మికులకు సంబంధం లేకుండా ఈ నిధుల్ని మళ్లిస్తున్నారు. అందుకనే ఈ నిధులు కార్మికుల సంక్షేమం కోసమే ఖర్చు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున లేబర్ ఆఫీస్ కాడ మరోసారి ధర్నా చేయడానికి సిద్ధమవుతున్నాం. ఇలా ఇన్సూరెన్స్ కంపెనీలు వెల్ఫేర్ బోర్డు అమలు చేస్తున్న 3 రకాల సంక్షేమ పథకాలు. ఒకటి యాక్సిడెంటల్ డెత్, నార్మల్ డెత్, డిజబిలిటీకి సంబంధించినటువంటి ఈ 3 రకాల సంక్షేమ పథకాలని ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చారు. ఎవరు ఇవ్వమన్నారు? 346 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇలా ఈ సంవత్సర కాలంలో 150 కోట్ల రూపాయలే ఇన్సూరెన్స్ కంపెనీలు ఖర్చు పెట్టాయి. 200 కోట్ల రూపాయలు మిగిలించుకున్నారు. ఆ డబ్బులే ఉంటే ఇలా భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్ ఇవ్వచ్చు, పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వచ్చు, ఇల్లు లేనటువంటి భవన నిర్మాణ కార్మికులకు ఇల్లు కట్టియవచ్చు, అడ్డాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించవచ్చు, అనేక కొత్త సంక్షేమ పథకాలు పెట్టేటువంటి అవకాశం ఉన్న కొత్త సంక్షేమ పథకాలు పెట్టకుండా, ఉన్న సంక్షేమ పథకాలకు నిధులు పెంచకుండా ఇవాళ ఇన్సూరెన్స్ కంపెనీల బొజ్జలు నింపేటువంటి నిర్ణయం ఇవాళ పాలకులు, అధికారులు చేస్తున్నారు. అందుకనే ఈ ప్రభుత్వ విధానాలని ఖండిస్తూ ఈ ధర్నాన్ని చేస్తున్నాం. ప్రభుత్వం స్పందించకపోతే ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. 2009లో తెలంగాణ వెల్ఫేర్ బోర్డు ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 28,50,000 కార్డులు నమోదు చేయించుకున్నారు కార్మికులు. కానీ ఇప్పటికీ లైవ్లో ఉన్నాయి, రెన్యువల్ చేసినాయి 15,50,000 కార్డులని మాత్రమే రెన్యువల్ చేశారు. ఇంకా 13 లక్షల మంది కార్మికుల పొట్టగొట్టేటట్టుగా కార్మికులకు వెల్ఫేర్ కార్డు రెన్యువల్ చేయకుండా, వాళ్ళకు సంక్షేమ పథకాలు అందించకుండా ఈ ప్రభుత్వం, అధికారులు ఇలా పేద భవన నిర్మాణ కార్మికుల్ని మోసం చేస్తుంది. అందుకనే యుద్ధ ప్రాతిపదికన 13 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల కార్డులు రెన్యువల్ చేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే వెల్ఫేర్ బోర్డు కార్డు తీసుకోవడానికి కూడా అనేక నిబంధనలు పెట్టారు. ఇలా మీ సేవలో 110 రూపాయలు కట్టాల్సింది 250, 500, 1000 రూపాయల దగ్గర కూడా వసూలు చేస్తున్నారు. కార్మిక శాఖ అధికారులు, మీ సేవ యజమానులు కలిసి ఇలా మీ సేవలో కూడా డబ్బులు పంచుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఇలా వెల్ఫేర్ బోర్డులో
దొంగలు పడ్డారు. ఎల్పిఎల్ బోర్డు నిధులను మొత్తం కూడా కాజేస్తున్నారు. ఇది కార్మిక సంక్షేమానికి ఇవ్వాల్సినటువంటి నిధుల్ని ఇలా కార్పొరేట్ సంస్థలకి కట్టబెడుతున్నారు. దీన్ని నిరసిస్తూ ఇలా ధర్నా చేస్తున్నాం. వెంటనే ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని, జీవో నెంబరు 12ను రద్దు చేయాలని, అట్లాగే సిఎస్సి హెల్త్ టెస్ట్ని రద్దు చేయాలని, సహజ మరణానికి ఇప్పుడు 2 లక్షలు ఇస్తున్నారు, దీన్ని 5 లక్షలు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ ధర్నా చేస్తున్నాం. ప్రభుత్వం స్పందించకపోతే ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం.